ఈ మోకాలు చిప్పలు అరిగిపోవడాన్ని మనం ఆర్థరైటిస్ అంటాము. స్పెసిఫిక్‌గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం మనము. చాలా టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. ఆర్థరైటిస్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే జాయింట్‌లో ఇన్‌ఫ్లమేషన్ అవ్వడం. ఆ ఇన్‌ఫ్లమేషన్ అయిన తర్వాత జాయింట్ అనేది స్పాయిల్ అవుతుంది. సో, ఒకటి వేర్ అండ్ టేర్ వల్ల ఇన్‌ఫ్లమేషన్ అవుతున్నట్టయితే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఓకే. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. లైక్ మన సెల్సే మన బాడీలో అక్యుములేట్ అయిపోయి ఆ జాయింట్‌లో స్పాయిల్ చేస్తా ఉంటాయి. ఓకే. దాన్ని లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, కీలవాతం అని వినుంటాం కదా! అదొక టైపు. కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అది సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాము. ఓకే. కొన్ని స్కిన్ కండిషన్స్‌లో కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ ఉందనుకోండి, వాళ్ళలో కూడా ఆర్థరైటిస్ ఓకే. ఫాస్టర్‌గా ఉంటుంది. పిల్లల్లో కూడా చూడొచ్చు జువెనైల్ ఓకే. ఆర్థరైటిస్ అనేది. సో, దేర్ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్. హ్మ్. బట్ ఈ కీళ్ళు అరిగిపోవడం దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఓకే. కామన్‌గా ఎందువల్ల అవుతుందంటే ఇట్స్ వేర్ అండ్ టేర్. రెగ్యులర్‌గా మనము ఒక మెషిన్‌కి ఎట్లా లైఫ్ అనేది ఉంటుందో జాయింట్స్‌కి కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది. మనం ఎక్కువ యూసేజ్ చేసే వాళ్ళల్లో మజిల్స్ వీక్ కూడా ఉన్నాయనుకోండి, ఆ జాయింట్ పైన ఎక్కువ స్ట్రెస్ పడుతుంది కదా! ఆ కార్టిలేజ్ రబ్ అయ్యి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది.